వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. అల్లు అర్జున్ ఇంటిపై దాడి. అవును, పుష్ప హీరో అల్లు అర్జున్ ఇంటిపై విద్యార్థులు దాడి చేశారు. అల్లు అర్జున్ ఇంటి ముందు జేఏసీ ధర్నా సందర్భంగా ఓయూ జేఏసీ అల్లు అర్జున్ ఇంటి ముందు ధర్నా చేసింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. గేట్లు మూసేసి ఉన్న గేట్లు తెరిచి గోడలు ఎక్కి పిట్టగోడలెక్కి లోపలికి ప్రవేశించి పూల కుండీలని ధ్వంసం చేశారు. రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ ఎలాంటి సహాయం అందించట్లేదని, ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని ఈ ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులు డిమాండ్ చేశారు. కానీ దాడి చేసింది ఎవరో ఇంకా క్లారిటీ లేదు. ఓయూ జేఏసీ అంటున్నారు, యువజన కాంగ్రెస్ అంటున్నారు. ఈ సంఘటనలో కొడంగల్కు చెందిన ఒక యువజన కాంగ్రెస్ నాయకుడు కూడా ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి చేరుకొని దాడి వివరాలను నమోదు చేసుకున్నారు, ఫిర్యాదు తీసుకున్నారు. అయితే అల్లు అర్జున్ ఇంటి ముందు జరిగిన దాడి ప్రకంపనలు రేపింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఆ ఇంటి గోడలు ఎక్కి లోపలికి ప్రవేశించి పూల కుండీలు ధ్వంసం చేయడం కలకలం రేపింది. సెక్యూరిటీ సిబ్బంది బాధించడంతో పెద్ద ఎత్తున గందరగోళం. ఈ దాడిని అల్లు కుటుంబం ఖండించింది. రేవతి కుటుంబానికి తాము పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న తమపై రాజకీయ కోణంలో దాడులు కొనసాగిస్తున్నారంటూ ఆ కుటుంబం ఆరోపించింది. ఇది తీవ్రంగా ఆవేదన కలిగించే విషయం అంటూ అల్లు అరవింద్ కామెంట్ చేశారు. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ దగ్గర పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని దాడి చేసిన వాళ్ళని గుర్తించే విధంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఏది ఏమైనా వివాదాలు చుట్టుముట్టిన పుష్ప నాయకుడు అల్లు అర్జున్, అటు పోలీసులు అల్లు అర్జున్ను పాయింట్అవుట్ చేస్తున్నారు. రాజకీయంగా అల్లు అర్జున్ పాయింట్అవుట్ అవుతున్నారు. ఇప్పుడు ఇంటిపై రాళ్ల దాడి. అల్లు అర్జున్ సర్వత్రా ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నట్టే.